హాయ్ ఫ్రెండ్స్, ముందుగా పాలకూర పెరుగు ఎలా చేయాలో చూద్దాం. పాలకూర పెరుగు, పచ్చి శనగలు కూడా బాగుంటుంది. రెసిపీ సింపుల్గా అయిపోతుంది. ఒక 10 minutesలో రెడీ చేసుకోవచ్చు. అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేయించుకుని దోరగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు నైట్ నానబెట్టుకున్నాను నేను. నైట్ నానబెట్టి మార్నింగ్ తీసి పక్కన పెట్టుకుని ఉడకబెట్టేసుకుని 3 విజిల్స్ వేసాక ఉడుకుతుంది. 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పాలకూర, కరివేపాకు, శనగలు పోపులు వేగిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి వేసి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత అప్పుడు పాలకూర వేసుకుని వేయించుకుని కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని వేయించుకోవాలి. దాంట్లోనే పాలకూర కూడా వేసేసుకుని అప్పుడు పసుపు, సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. బాగుంటుంది టేస్ట్ చాలా. సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని పాలకూర కూడా వేసుకుని వేయించుకొని సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అన్నీ రెడీ చేసుకుని ఒక 10 నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు కూడా. పిల్లలు అది బాగా ఇష్టపడతారు. మనం కూడా బాగుంటుంది ప్రోటీన్ ఫుడ్ కింద. పాలకూర వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఇవి ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు, ఇష్టం. పాలకూర కూడా వేసుకుని ఒక 10 నిమిషాలు కొంచెం వేయించుకున్న తర్వాత పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. గట్టిగా ఉన్న పెరుగు దాంట్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేగిపోతుంది. ఆకుకూర, శనగలు ఇవన్నీ ఉన్నాయి కనుక మనకి తింటుంటే కమ్మగా ఉంటుంది నోటికి. ఆకుకూర ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు మనం. ఒక్క 10 నిమిషాలు పెడితే మూత మగ్గిపోతుంది. తీసేసి సాల్ట్ అది సరిపోయిందేమో చూసుకున్నప్పుడు పెరిగిన దాంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవడమే. ఒక్క 2 నిమిషాల నుంచి కట్టేసుకోవచ్చు పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్ని. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. కామెంట్ ఫ్రెండ్స్. మగ్గిపోయింది బాగా. అప్పుడు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మగ్గింది. పెరుగు వేసేసుకుని సాల్ట్ చూసుకుని సరిపోయింది గొడవలేదు. సరిపోకపోతే వేసుకోవాలి, సరిపోతే పర్వాలేదు. బాగా మిక్స్ చేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని కట్టేసుకుని వేడి పాలకూర, శనగలు, పెరుగు రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకోవడమే. మీకు ఎలా కుదిరింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూర రెడీ అయిపోయింది. మీరు ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. పాలకూర